హలో అండి. అందరూ బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేనైతే ఈ న్యూ ఇయర్‌కైతే ఇంట్లోనే కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పిండి కలపడానికైతే ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఆ మిక్సీ గిన్నెలో పావు కప్పు ఆయిల్ వేసుకొని, పావు కప్పు పెరుగు వేసుకొని, నేను అలాగే పెరుగుతో పాటు ఒక నిమ్మరసం అయితే వేసుకున్నాను. ఒక 2, 3 స్పూన్లు అయితే వేసుకోవాలి. మీకు నిమ్మరసం వేసుకోవాలని ఇష్టం లేకపోతే ఒక అరకప్పు పెరుగు వేసుకున్నా బాగానే ఉంటుంది. అలాగే ఇందులోనే పావు కప్పు చక్కెర వేసుకొని, ఒక చిన్న స్పూన్‌తో వెనిలా ఐస్‌ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన కేక్ అయితే మంచి ఫ్లేవర్‌గా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నాకైతే సిల్కీ సాఫ్ట్‌గా అయితే వస్తుంది. ఇలా చేసినాక సైడ్‌కి అయితే పెట్టుకోండి. ఇప్పుడు పిండి కలపడానికైతే ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్‌లో ఒక కప్పు మైదా పిండి, అలాగే ఒక టీ స్పూను బేకింగ్ సోడా, అలాగే ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని, చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లెడ పట్టే స్టెప్‌నైతే అస్సలు మిస్ అవ్వకండి. ఇలా జల్లెడ పట్టుకున్నాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు, చక్కెర అవైతే వేసుకోవాలి. బౌల్‌లో వేసుకున్నాకైతే పిండినైతే బాగా స్పూన్‌తో కలుపుకోవాలి. ఇలాగ సాఫ్ట్ వచ్చే వరకు కలుపుకోవాలి. అలాగే మనం వేడి చేసుకున్న పాలనైతే ఒక 2, 3 స్పూన్లు అయితే వేసుకోవాలి. మీకు కొంచెం సాఫ్ట్‌గా లేదనుకున్నంటే కొంచెం ఒక 2, 3 స్పూన్లు వేసుకున్న బాగానే ఉంటుంది. ఇలా పిండినైతే సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మనం కాడ డ్రై ఫ్రూట్స్ అయిన టూటీ ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఎడల్పు ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఆ ప్యాన్‌లో అయితే స్టాండ్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కేక్ ప్యాన్ తీసుకొని కేక్ ప్యాన్కి మొత్తం ఆయిల్ రాసుకోవాలి. బటర్ పేపర్ వేసుకున్నా పర్వాలేదండి. ఆయిల్ రాసుకున్నాక పైన మైదా పిండి మొత్తం జల్లుకోవాలి. ఇలా పిండిని వేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ప్యాన్ వేడయిందో లేదో ఇప్పుడు చూద్దాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, లేకపోతే మాడిపోద్దండి. ఇలా పెట్టేసుకున్నాక ఏదో ఒక బౌల్ అంది మూత పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టూటీ ఫ్రూట్స్ వేసుకోవాలి. లేకపోతే మీకు నచ్చకపోయిందంటే డ్రై ఫ్రూట్ వేసుకున్నాక ఒక 40 నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచాలి. మధ్యలో ఉడికిందో లేదో అనుకొని నేను టూత్ పిక్తో అయితే చూశాను. ఇదిగో కొంచెం అయితే అంటుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత తీసేసి సైడ్కి పెట్టుకోవాలి. చల్లగా అయ్యే వరకు ఒక క్లాత్ అయితే దాని మీద పెట్టుకోవాలండి. చల్లగా అయినాక ఒక ప్లేట్లో వేసుకొని ఇలా వేసి కొడితే కేక్ అండి ముక్కలు అవ్వకుండా ఉంటుంది, బాగానే వస్తుంది. ఇదండి మా కేక్ అయితే రెడీ. మీకు నచ్చినట్లుంటే ఒకసారి ట్రై చేయండి. చాలా స్మూత్గా అయితే ఉంది. అయితే మా న్యూ ఇయర్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇదండి మా పిల్లలు మా ఫ్రెండ్ అయితే మేమైతే కేక్ అయితే కట్ చేస్తున్నాం. మీరు ఎలా సెలబ్రేషన్ చేసినారో కామెంట్ అయితే చేయండి.